నమస్తే. వెల్కమ్ టు పొలిటెన్ మీడియా భక్తి భాస్కర ఛానల్కి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మరి గురువుగారితో మాట్లాడి మనకి 2026 శ్రీ పరాభావనవ సంవత్సరంలో ఆర్థికంగా బాధపడేవారికి, ఆరోగ్యపరంగా ఇబ్బంది పడేవారికి, మరి వివాహపరంగా అసలు ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, కొన్ని నక్షత్రాల వారికి ఈ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఇప్పుడు 2026 శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఉత్తరాషాఢ నక్షత్రం వారికండి ఎలా ఉంటుంది? ఉత్తరాషాఢ నక్షత్రం. ఉత్తరాషాఢ నక్షత్రానికి 4 పాదాలు. మొదటి పాదం వచ్చేసి ధనుస్సు రాశి. మిగతా 3 పాదాలు మకర రాశి. అంటే 2, 3, 4 ఈ పాదాలు వచ్చేసి మకర రాశి కింద వస్తాయి. ఇక వీరికి మొదటి పాదంలో పుట్టిన వారికైతే గనక వై లెటర్‌తో మొదలవుతుంది. వై, డబ్ల్యూ, వి వీటిలో పెట్టుకుంటారు. ఇక మకర రాశి కిందకి వచ్చేటప్పటికి వి, వా, వీవు ఈ హ్మ్. లెటర్‌తో కాకుండా ఆర్ మీద కూడా పెట్టుకోవచ్చు. ఎస్ మీద కూడా పెట్టుకోవచ్చు చాలామంది. వారి పాదాలను బట్టి చేసుకోవచ్చు. ఇక మొదటి పాదంలో పుట్టిన వారికి ధనుసు రాశి కింద వస్తుంది కాబట్టి, ఈ మొదటి పాదంలో పుట్టిన వారికి తండ్రికి దోషం అయితే ఉంటుంది. అలానే 2, 3, 4 పాదాలు. రెండో పాదంలో పుట్టిన వారికి తల్లికి దోషం, మూడో పాదంలో పుట్టిన వారికి ఏమి లేదు, నాలుగో పాదంలో పుట్టిన వారికి అదృష్టవంతులు అవుతారు. హ్మ్. ఇక ఏ పాదలో పుట్టినా కూడా ఇబ్బంది లేకుండా ఉండాలి అనుకుంటే గనక, పుట్టినటువంటి బేబీకి మొదటిగా 31 రోజులు కనుక వీరికి గ్రహాలకు సంబంధించిన దోషాలు పరిహారం చేసుకున్నట్టయితే బలరిష్ట రోగాలు అనేది లేకుండా ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన వారికి అయితే ఈ యొక్క పరిహారాలు ఖచ్చితంగా చేసుకోవాలి. హ్మ్. ఇక ఈ యొక్క పరిహారాలు చేసుకున్న మీదట వీరి యొక్క గుణగణాలు చూసినట్టయితే కనుక వీరు మొండి వైఖరితో ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. వీరు ఇచ్చిన మాట తప్పకుండా ఉండేటువంటి విధానంలో ఉంటుంటారు. ఎవరికైనా ఇప్పుడు ఎప్పుడైనా సరే లవ్ చేసినా, ఇష్టపడ్డా, ప్రేమించినా ఇవన్నీ కూడా వారికి దగ్గర చేసుకోవాలని చూస్తుంటారు. 10 మందికి సహాయం చేయాలని అటువంటి విధులు ఉంటారు. ఎప్పుడు కూడా వీరు ఎలా ఉంటారంటే కనుక అనాథాశ్రమాలు, ట్రస్టులు, వృద్ధాశ్రమాలు, ఆలయాల నిర్మాణం, 10 మందికి అన్నదానం చేయాలి. ఇలాంటి ఆలోచనతో ఎక్కువ మంది ఉంటుంటారు. వీరి దగ్గర రూ. 10 సేవాభావం. సేవా గుణం ఉంటుంది ఎక్కువ. వీరి దగ్గర రూ. 10 ఉన్నాయంటే గనక ఏ విధంగా 10 మందికి సేవ చేయాలి అనే హ్మ్. విధంగానే ఉంటుంటారు. ఎవరికైనా బాలేకపోతే ఆపరేషన్ చేయించడం గానీ, ఇన్సూరెన్స్ వాటిల్లో గానీ, ఇలాంటి వాటిలోనే ఎక్కువ శాతం కనిపిస్తా ఉంటారు. ఇప్పుడు హోటల్ పెడతారనుకోండి, ఇలాంటి వాళ్ళకి నిజంగా వాళ్ళు ఇబ్బంది పడటం. ఎందుకంటే వచ్చే ప్రతి ఒక్కళ్ళకి ఫ్రీగా ఇస్తారు. ఆకలవుతుందంటే ఫ్రీగా పెట్టేస్తారు. ఇక వీళ్ళు ఎక్కడ బాగుపడతారు? ఇక హ్మ్. బాగుపడేదానికి ఉండదు. అందుకని ఇలాంటి ఏంటి గనక పంట భూములు పండించడానికి రైతులుగా అయితే వీరికి అద్భుతంగా ఉంటుంది. అందులోనూ మొదటి మాదలు కాకుండా 2, 3, 4 పాదాల్లో పుట్టిన వారికైతే గనక రైతులుగా రాష్ట్ర స్థాయి కాదు, దేశ స్థాయిలో కూడా అవార్డులు అందుకునేలా కనిపిస్తూ ఉంటారు. అందుకే హ్మ్. వీరు మకర రాశిలో పుట్టిన వారు ఎవరైతే ఉన్నారో, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వీరందరూ కూడా ఈ రైతులుగా పంట భూములు పండించే విధంగా ఎలాంటి పంటలైనా పండించుకోవచ్చు వీరు. అలాంటి విధంగా అయితే మాత్రం వీరు ముందుకు వెళ్ళొచ్చు. అలానే వీరికి పెళ్లి యోగ్యత అయితే గనక 25 సంవత్సరాల లోపే వీరు పెళ్లి చేసుకునే యోగ్యత అయితే కనిపిస్తుంది. తొందరగా. 25 సంవత్సరాలు దాటినాయి అంటే మాత్రం ఖచ్చితంగా వీరికి 36 తర్వాతనే అవుతుంది పెళ్లి కూడా. హుహు. వీరికి నరదిష్టి ఎక్కువగానే ఉంటుంది, నరఘోష ఎక్కువగానే ఉంటుంది. దాంతో పాటు కాలసర్పదోషం, కుజదోషం కూడా కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది ఒక్కొక్కరి దాంట్లో. ఇక మకర రాశిలో పుట్టిన వారికి ఏమవుతుందంటే గనక ఎక్కువ శాతం కుజదోషం అయితే కనిపిస్తుంది. 2, 3 హ్మ్. పాదాలు పుట్టిన వారికి ఇంకా ఎక్కువ కుజదోషం ఉంటుంది. వీరికి కలిసొచ్చిన దశలైతే మాత్రము కేతు యొక్క దశాంత దశ, శని యొక్క దశాంత దశ బాగా కలిసొస్తూ ఉంది. శని యొక్క దశాంత దశ కలిసొచ్చేది ఎట్లా ఉంటుందనగా, ఎక్కడైనా అప్పు ఇచ్చి తీసుకున్నారనుకోండి, ఆ అప్పు తీసుకున్న దాంట్లోనే వ్యాపారం మొదలుపెట్టేసి ఉన్నతమైనటువంటి శిఖరానికి వెళ్తారు. అలానే నిరుద్యోగులు ఎవరైనా ఉంటే గనక ఈ సంవత్సరంలో పరాభవన సంవత్సరం ఆరంభం తర్వాత మే 14 తారీఖు తర్వాత గనక వీరు ప్రయత్నం చేస్తే కరెక్ట్‌గా జాబ్ కూడా వీరికి అద్భుతంగా వస్తుంది. వీరు చేసిన ప్రయత్నం. అలానే విదేశీ ప్రయత్నం చేసినా కూడా వీరికి అద్భుతంగా విదేశాలకు కూడా వెళ్ళేలా కనిపిస్తుంది నవంబర్ తర్వాత. తొలి హ్మ్. ప్రయత్నం అయితే మాత్రం మే 15 తర్వాత అయితే వీరు అడుగు వేయొచ్చు. అలానే ఉన్నత శిఖరాన్ని చేరుకోవాలి, ఉన్నత విద్య పొందాలంటే కూడా ఈ 15 తారీఖు మే తర్వాత అయితే మాత్రం ఖచ్చితంగా చేసుకోవచ్చు 2026 సంవత్సరంలో. అయితే అండి, ఆరోగ్యం పరంగా చూసుకున్నట్లయితే ఎలా ఉంటుంది ఈ నక్షత్రం వారికి? వీరికి స్టమక్ రిలేటెడ్ సమస్యలు ఎక్కువగా కొట్టుమిట్లాడుతూ ఉంటే, తొందరపాటు నిర్ణయాల వల్ల తీసుకునేది. వీరు తినేటప్పుడు ఎవరైనా చూస్తే కూడా ఆ నరదిష్టి వీరికి ఎక్కువ కనిపిస్తూ ఉంటది. కనుదిష్టి అనేది వీరికి ఎక్కువగా ఉంటది. ఎమ్మటే సిక్ అయిపోతా ఉంటారు వీరు. ఎమ్మటే సిక్ అయిపోతా ఉంటారు. ఎమ్మటే ఇమ్యూనిటీ పడిపోతా ఉంటది. ఏ చిన్నపాటిది కూడా తట్టుకోలేరు. హ్మ్. సెన్సిటివ్‌గా ఉంటారు ఎక్కువ శాతం. కనిపించడానికి చాలా గాంభీర్యంగా కనిపిస్తారు. కానీ చాలా సెన్సిటివ్. సూది ఉంటుంది. సూది పొడిస్తే నొప్పి పుడుతది. సూదిండిదంతా చిన్నగానే ఉంటుంది గదా! అవును. అలానే ఉంటారు వీళ్ళు. గాంభీర్యంగా ఉంటారు గానీ, వీరు చాలా చాకచక్యంగా ఉంటారు గానీ, చాలా స్వభావం వీరిదేందంటే జాలిగుణం, జాలితత్వం ఎక్కువగా ఉంటదనమాట. కాబట్టి వీరికేంటంటే గనక చిన్నపాటి ఆరోగ్య సమస్యలైతే స్టమక్ రిలేటెడ్‌గా కిడ్నీ, లివర్, యూట్రస్ లాంటివి, బ్లడ్ సర్క్యులేషన్ అవ్వలేక, వీరికి స్టమక్‌లో ఫుడ్ సరిగ్గా అరగలేక, ఎప్పుడు కూడా హ్మ్. వీరికి ఫుడ్ పాయిజన్స్ అవుతా ఉంటాయనమాట. అలానే మద్యం గానీ, స్మోక్ కానీ వీళ్ళకి ఉంటే గనక ఇంకొంచెం ఆరోగ్యం క్షీణించేలాగా ఆస్తమా లాంటి సమస్యలు కూడా వస్తాయి కాబట్టి కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటూ అలాంటి జోలికి వెళ్ళకూడదు. అలానే హ్మ్. వీరికి కన్యా పశుపతి హోమం అని ఉంటుంది. అలాంటి కన్యా పశుపతి హోమాలు చేసుకుంటే గనక
వీరికి ఉన్నటువంటి పితృదోషాలే కావచ్చు, కాలసర్ప దోషం కావచ్చు, నాగదోషం కావచ్చు, కుజదోషం కావచ్చు, ఇలాంటి దోషాలు ఏమైనా ఉంటే కలత దోషాలతో పాటు తొలగుతా ఉంటాయి. వీరు అలానే శని ఎక్కువ ఎవరిలో ఉంటుందో వారిని పెళ్లి చేసుకోవాలి. అంటే కుంభరాశి వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. అలానే మేషరాశి వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. మిథున రాశి వారిని పెళ్లి చేసుకోవచ్చు కలిసి రావాలి అనుకుంటే గనక. ఇక చివరిగా వచ్చేసి వీరికి సింహరాశి వాళ్ళని కూడా పెళ్లి చేసుకోవచ్చు. ఇలాంటి రాశి హ్మ్. వాళ్ళని పెళ్లి చేసుకుంటే అన్యోన్యత బావుంటుంది. ఆప్యాయత బావుంటుంది. ఎదుటివారు కూడా కుళ్ళుకొని ఏడుస్తూ ఉంటారనమాట. వీరి బాంధవ్యాన్ని, బంధాన్ని తట్టుకోలేక. అయితే అండి పరిహారం అంటే ఏ విధంగా చేసుకోవాలి ఈ నక్షత్రం వారు? ఇక ఈ పరాభనవ సంవత్సరంలో అన్ని రకాల రంగాల్లో ముందుకు వెళ్ళాలి గానీ, కలిసి రావాలనుకుంటే గనక, ఈ నక్షత్రం వారు కనుక ఖచ్చితంగా చేసుకోవాల్సిన పరిహారం అయితే ఒకటుండదు. అదేంటంటే గనక మనకి కుంకుమ ఉంటుంది. ఏది మనకి ఆంజనేయ స్వామి సింధూరం ఉంటుంది. హ్మ్. ఈ ఆంజనేయ స్వామి సింధూరం ఒక 50 గ్రాములు తీసుకోవాలి. అలానే మనం తినేటువంటి బియ్యం ఒక 100 గ్రాములు తీసుకోవాలి. లవంగాలు ఒక 50 గ్రాములు తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఆవు నెయ్యి వేసి అక్షంతల్లా కలుపుకోవాలి. కలిపినటువంటి అక్షంతల్లా కలిపినటువంటి దాంట్లో జాజికాయలు ఒక 3 హ్మ్. వేసుకోవాలి. లవంగాలు ఒక 5 వేసుకోవాలి. అయితే 3 మూటలు కట్టుకోవాలన్నమాట. 15 లవంగాలు వేసుకొని అదిగా అలానే వీరికి మనకి బిర్యానీ ఆకు పత్తా అని ఉంటుంది. హ్మ్. ఆ బిర్యానీ ఆకు పత్తా ఒక 15 వేసుకోవాలి. ఇలాచీలు ఒక 15 వేసుకోవాలి. ఇవన్నీ కూడా కలగలిపేసి ఒక వైట్ వస్త్రం తీసుకొని దాంట్లో 3 ముడుపులు కట్టుకోవాలి. హ్మ్. ఇది గురువారం, శుక్రవారం, శనివారం లేదా శుక్రవారం, శనివారం, ఆదివారం లేదా శనివారం, ఆదివారం, సోమవారం ఇలా 3 రోజుల పాటు ఒక్కొక్క మూట ఒక్కొక్క ముడుపు తల చుట్టూ 7 టైమ్స్, తల దగ్గర నుంచి కాలు వరకు 7 టైమ్స్ దిష్టి తీసుకొని పారేటువంటి నీటిలో గాని, పొదలగాని చెట్లలో గాని వేసేయాలి. ఆ ముడుపు అనేది ఒకసారి వేసామంటే ఇప్పటికొకటి 3 ముడుపులు వేసేసేయాలి. హ్మ్. 3 రోజులు 3 చేయాలి. ఒక్కొక్క ముడుపుకి 3 ముళ్ళు వేసేయాలి. ఇలా చేయటం ద్వారా మనలో ఉన్నటువంటి కామక్రోధాలు పోతాయి. మనలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు, గ్రహదోషాలు, ప్రకృతి దోషాలు, హ్మ్. శని భగవాని అశుభ దృష్టి, అన్ని రకాల దోషాలు, మన మీద ఉండేటువంటి నెగటివిటీ గాని, మన లోపల ఉన్నటువంటి ఎవరైనా చేయించినటువంటి నెగటివిటీ గాని అన్నీ కూడా చిటికలో పటాపంచలైపోతాయి. దీంతో పాటు దేవుని అనుగ్రహం కూడా ఖచ్చితంగా కావాలి. హ్మ్. ఏదైనా లలిత అమ్మవారు గాని, పార్వతి అమ్మవారు గాని, లేదా దుర్గామాత గాని ఇలా ఏదైనా అమ్మవారు ఉంటే గనక సమీప దూరంలో ఆ అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేయించి, ఆ కుంకుమని ప్రతినిత్యం కూడా ధరించుకోవాలి. నుదుట ధారణ చేసుకోవాలి. ఇలా చేసినట్టయితే కనుక వారికి ఎన్నో రకాల సమస్యలు కూడా సానుకూల పడేటువంటి వాతావరణం లభ్యపడుతుంది. ఇక ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోవాలి అనుకుంటే గనక హ్మ్. జాజికాయ ఒకటి జేబులో పెట్టుకొని ఉండాలి. ఎప్పటికి కూడా జాజికాయ ఒకటి, 2 ఇలాచీలు జేబులో పెట్టుకొని ఉండాలి. ఉదయాన్నే లేవగానే 2 మిరియాలు తింటూ ఉండాలి. ఈ సంవత్సరం మొత్తం కూడా ఇలా చేస్తే ఈ నక్షత్రం వాళ్ళకి అదృష్టం పట్టి హ్మ్. పీడిస్తుంది. దురదృష్టం కాదు. అదృష్టం పట్టి పట్టి పీడిస్తుంది. పీడిస్తుందంటారు. చాలా చక్కగా తెలియసా గురుగారు. ధన్యవాదాలండి.